జిహాద్ కాదు, ఇకపై జై హింద్. అగ్నివీరులుగా మారిన కాశ్మీరీ యువత, నిన్నటి వరకు అక్కడి యువతకు జిహాద్ అనే మాటలే తెలుసు. కాని ఇప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపిస్తున్న ఉషోదయం, హృదయాల్లో నిండుకున్న దేశభక్తిని చూస్తీ కన్నవాళ్లే గర్వపడుతున్న దృశ్యాలు అందరితో జై హింద్ అనిపిస్తున్నాయి. శ్రీనగర్లోని రెజిమెంట్ సెంటర్లో 5వ బ్యాచ్ అగ్నివీర్ల పాసింగౌట్ పరేడ్ పిఓపి జరిగింది. ఇది కేవలం కవాతు మాత్రమే కాదు, మార్పుకు ప్రతిధ్వని. 326 మంది రిక్రూట్లు భారత సైన్యంలో చేరారు. వీరిలో కాశ్మీర్కు చెందిన వారు కూడా ఉన్నారు. తుపాకులకు బదులుగా భుజాలపై నక్షత్రాలను ధరించాలని నిర్ణయించుకున్న యువత కథ ఇది. ఒకప్పుడు జిహాద్ వైపు నెట్టివేయబడిన వారు ఇప్పుడు ఉద్యోగాలు, గౌరవం, ఉజ్వల భవిష్యత్తు కోసం సైన్యంలో చేరుతున్నారు. కాశ్మీర్లో కొత్త అధ్యాయానికి ఇది నాంది కావడం విశేషం. ఇక్కడ జిహాద్ నహీ, రోటీ జరూరీ నినాదం ప్రతిధ్వనిస్తోంది. కవాతు మైదానంలో వ్యాపించిన ఈ క్రమశిక్షణ అడుగులు, ప్రతి అడుగు కొత్త సంకల్పానికి నిదర్శనం. బలిదానం వీర్ లక్షణం అనే నినాదం ప్రతిధ్వనించింది. ఈ అగ్నివీరులు దేశం పట్ల చూపిన అజేయ ధైర్యం, అంకితభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. కాశ్మీర్ ఇకపై హింస మార్గంలో లేదని, అభివృద్ధి, దేశ నిర్మాణంలో ఉందని చెప్పే దృశ్యమిది. గాలిలో రైఫిల్స్ ఊపుతూ ఆకాశం వైపు చూస్తున్న ఈ యువత ముఖాల్లో ఉత్సాహంతో నిండి ఉన్నాయి. దేశానికి సేవ చెయ్యాలనే దృఢ సంకల్పం వారి కళ్లలో స్పష్టంగా కనిపించింది. పరిపూర్ణ సమకాలీకరణలో కవాతు చేస్తూ అగ్నివీర్లు శిక్షణ వారిని బలమైన యూనిట్గా ఎలా తీర్చిదిద్దిందో చూపిస్తున్నారు. ఇది కేవలం సైనిక నైపుణ్యం మాత్రమే కాదు, వారి కుటుంబాలు గర్వించదగ్గ గుర్తింపు. ఒక తల్లి తన అగ్నివీర్ కొడుకును ముద్దు పెట్టుకుంది. ఈ క్షణం మాటల్లో చెప్పలేనిది. సంవత్సరాల తరబడి భయం, ఆశ, అపారమైన ప్రేమ ఆ కౌగిలిలో ఉన్నాయి. తన కొడుకు గౌరవప్రదమైన మార్గాన్ని ఎంచుకున్నాడని చూపించే ఆనంద కన్నీళ్లు ఇవి. తన కొడుకు యూనిఫాం, గర్వం తల్లి కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఒక తల్లి తన అగ్నివీర్ కొడుకు యూనిఫాంపై బ్యాడ్జ్ను బిగిస్తోంది. ఆమె ముఖంలో గర్వం కనిపిస్తోంది. ఒకప్పుడు వేరే మార్గంలో వెళ్లిన కాశ్మీర్ యువత నేడు దేశానికి సేవ చేస్తామని ప్రమాణం చేస్తున్నారు. ఇది కాశ్మీర్లో మారుతున్న పరిణామం. ఇక్కడ యువత ఇప్పుడు తుపాకిని వదిలి దేశ త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుంటున్నారు. తన అగ్నివీర్ కొడుకును ఆశీర్వదిస్తున్న వృద్ధ తండ్రి ఈ మార్పు లోతును ప్రతిబింబిస్తాడు. తన బిడ్డ ఇప్పుడు హింస చక్రం నుండి బయటపడి మెరుగైన జీవితం వైపు కదులుతున్నాడని అతని ఆనందంలో ఓదార్పు ఉంది. కవాతులో ఉన్న మత గురువులు, పెద్దలు కూడా ఈ కొత్త మార్గానికి ఆమోదం తెలుపుతున్నారు. కాశ్మీర్లో సైన్యంలో చేరాలనే వ్యామోహం వేగంగా పెరిగిందని గమనించడం ఈ దృశ్యాలను అద్దం పడుతోంది. యువత ఇప్పుడు తమ భవిష్యత్తును భద్రపర్చుకోవడానికి, దేశానికి సేవ చెయ్యడానికి